అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మనం రోజు అమ్మ దగ్గరికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఏ విషయమైనా అమ్మకు చెప్పాలి. ఇవన్నీ తల్లిదండ్రులు ఫాలో అవుతుంటే మేము కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఈవిడ దైవమా కాదని కాకపోయినా నాకు పని అయితే గ్యారంటీగా అయిపోతుంది అమ్మకు చెప్తే. భక్తి ఉందో లేదో కానీ శ్రద్ధ మాత్రం బాగుండేది. సరే ఉద్యోగం చేస్తాను అని అడిగాను నాన్నని. పైకి వెళితే నాన్న ఏమంటుంది పాప అని అడిగారు. ఉద్యోగం చేస్తానంటుంది అని. అప్పుడు నేను అమ్మకి ఏ సంబంధం నచ్చితే అదే చేసుకుంటానని చెప్పా కదా, ఇప్పుడు నేను సరే అనాలా అసలు వద్దనాలా, బాగుందా లేదని నేను ఆలోచించలా, నేను ఎస్ అనాలా నో అనాలా అని మాత్రమే డైలమాలో ఉండిపోయాను. వాళ్ళ డీటెయిల్స్ ఏమీ అడగలే. మొదటిసారిగా నాకు అమ్మ కళలో కనిపించాడు, ఎప్పుడూ కనిపించలేదు. నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగాను. నీకు నచ్చితే నేను చూసుకుంటా. చాలా రకాల మార్పులతోటి నేను మాత్రం అమ్మ ఇచ్చిన మాట మీదే నమ్మకంగా ఉండడం హ్యాపీగానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. వెళ్తే నా పేరు మీద లెటర్ కనిపించింది. నేను ఓపెన్ చేసి చూస్తే ఏ రోజు పెళ్ళిందో అదే రోజు గుంటూరులో టెస్ట్ రాయాల్సి ఉంది. ఒక వారం రోజుల తర్వాత తీసుకొస్తే ఆ రోజు జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టు. నవంబర్ 11th మాది మ్యారేజ్ అయితే డిసెంబర్ 11th పోస్ట్ పోన్ అయింది. అది దైవమా ఇంకోట ప్రత్యేకమైన లక్షణాలని కాదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడేది అమ్మేను. కె సుహాసిని కీర్తిశేషులు కోరవోలు గోపాలరావు గారి కనిష్ట పుత్రిగా, వీరు జినెలమూడిలో వారి బాల్యం నుంచే అమ్మ దగ్గర పెరిగి అక్కడే అమ్మ ఏర్పరిచిన మాతృశ్రీ ఓరియంట్ కళాశాలలో MA డిగ్రీని పొంది ప్రస్తుతం ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు వారి అనుభవాలు తెలుసుకునేందుకు గాను వారిని కలిశాం. వారు దయతో వారి అనుభవాలు మనతో పంచుకునేందుకు గాను అంగీకరించారు. వారు వారి అనుభవాలు మనతో చెప్పబోయే ముందుగా వారి గురించి మనకు పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. నేను కొమరవోలు గోపాలరావు గారు సరోజిని వాళ్ళ చివరి సంతానంలోని అమ్మాయిని. నా పేరు సుహాసిని. నేను అక్కడే మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్లో విద్యా ప్రవీణ వరకు చదువుకొని తర్వాత తిరుపతిలో బీఈడి చేశాను, MA ప్రైవేట్గా చేశాను. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మేము. మా ఆయన వాళ్ళ ఇంటి పేరు కనుపర్తివారు. నాకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి శిల్ప ఇంజనీరింగ్ 4th year చదువుతుంది, చిన్నమ్మాయి ప్రతిమ 2nd year చదువుతుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్లోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో తెలుగు PGTగా పనిచేస్తున్నాను. మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? 5 అక్క చెల్లెళ్ళు అండి, 2 అన్నదమ్ములు. వాళ్ళల్లో 4 అక్క చెల్లెళ్ళ తర్వాత 2 అన్నదమ్ములు, తర్వాత నేను లాస్ట్ అమ్మాయిని. బహుశా నేను విన్నదాని ప్రకారంగా మీరు మీ తల్లిదండ్రులతో మీకు ఊహ వచ్చి రాకముందు నుంచి కూడా అమ్మ దగ్గరని చూసి అమ్మ దగ్గరే పెరిగారని విన్నాను. అక్కడ ఆ రకమైన వాతావరణంలో మీకు గుర్తుండి అమ్మను మీరు మొదటిసారి దర్శించిన జ్ఞాపకాన్ని గురించి మాకు తెలియపరచండి. అంతకుముందు నా పేరు పెట్టింది కూడా అమ్మే. నేను పుట్టకముందు నుంచి కూడా వీళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు, మీ తల్లిదండ్రులు. అయితే పూర్తిగా జిల్లెళ్ళముడిలో సెటిల్ అవ్వడం నాకు 6 years ఉన్నప్పుడు, ఆ ఏజ్లో.
అయితే అమ్మ అంటే దేవతను ఇంకేదన్నాను అని ఏం తెలియదు. కానీ ప్రతిరోజు అమ్మ వాళ్ళతో పాటు అమ్మని దర్శించుకోవడము, ఆ రోజు జిల్లెలముడి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు అమ్మ వాళ్ళతో పాటు దర్శనానికి వెళ్ళడం, అక్కడ సంధ్యావందనంలో అన్నిట్లో పాల్గొనడం అట్లా అయ్యేది. అప్పుడు ప్రత్యేకించి నేను మొదటిసారి ఇప్పుడు దర్శించాను అన్నంత గుర్తుపెట్టుకునేంత వయసు అయితే లేదు నాకు. లేదు. సరే, మీరు మీ తల్లిదండ్రులతో పాటు మీరు అమ్మని దర్శిస్తూ ఉండేవారు, అమ్మకి నమస్కరిస్తూ ఉండేవారు. వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు కాబట్టి మీరు నమస్కారం చేసుకోవాలనే భావంతోనే. అంటే అసలు ప్రతిరోజు కూడా అదొక కార్యక్రమం. మన రోజు అమ్మ దగ్గరికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఏ విషయమైనా అమ్మకు చెప్పాలి, ఇవన్నీ తల్లిదండ్రులు ఫాలో అవుతుంటే మేము కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అట్లా అలవాటైంది అక్కడ. తర్వాత మీకు అమ్మలో ఈవిడ ఒక గొప్ప శక్తిను లేకపోతే దైవను, ఏదో రకమైన దైవము అనే భావన, ఏదో మొత్తానికి భావన మీకు ఊహ తెలిసిన తర్వాత మీకు అనుభవం ఏదన్నా కలిగిందా? కలిగితే ఎప్పుడు, ఎలా? ఒకటేంటంటే నాకు ప్రత్యేకంగా అమ్మ దైవమా కాదా అనే అభిప్రాయం ఏర్పడక ముందు నుంచే అమ్మ వాళ్ళు ఈ అమ్మకి ప్రతిదీ చెప్పాలి, అమ్మకి చెప్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది అనేది ఇంట్లో వాళ్ళ ప్రవర్తనని బట్టి నాకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. మీ తల్లిదండ్రుల నమ్మకం అట్లా ఉంది. అందుకని ప్రతి చిన్నది అమ్మ దైవమా శక్తి అనేది లేకపోయినా అమ్మకు చెప్పితేనే పని స్టార్ట్ అవ్వడం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఉండింది. అందుకని ప్రత్యేకించి ఈవిడ దైవమా కాదని కాకపోయినా నాకు పని అయితే గ్యారంటీగా అయిపోతుంది అమ్మకు చెప్తే. కాబట్టి ఇప్పుడు నేను అప్పుడు అనుభవం లేకపోయినా తర్వాత ఇప్పుడు అనుభవాలు చాలా ఏర్పడ్డాయి. మీరు ఇప్పుడు అంటే మీరు ఒకటి విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు తల్లిదండ్రులు అప్పుడు విశ్వసించారు, మీ చిన్నప్పుడే వెళ్ళారు కాబట్టి వాళ్ళని ఫాలో అయినారు. మీకు దృఢపడటానికి ఆవిడ యందు విశ్వాసం పెరగటానికి కానీ దృఢపడటానికి కానీ గల కారణాలు, దానికి సంబంధించిన సంఘటనలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. అయితే మామూలుగానే ప్రతిరోజు అమ్మ దర్శనం చేసుకుంటూ, ఇప్పుడు కాలేజీకి ఫస్ట్ డే వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళటం, కొత్త బుక్ చూపించడం, అమ్మ చేత సంతకం చేయించుకోవడం, బొట్టు పెట్టుకోవడం, వెళ్ళడం ఇలా అవుతూ ఉండేది. అంటే ఇదంతా మీ తల్లిదండ్రులు మీకు అక్కడ ఒక అలవాటు. తల్లిదండ్రులు అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు, తర్వాత చుట్టుపక్కల పిల్లలు, తర్వాత 10 నుంచి ఇప్పుడు 9-10 అయ్యేసరికి నా స్వతంత్రంగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళటము. అమ్మ నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చేవారు, ఇదిగో 40 రోజులు ప్రదక్షిణాలు చేయి, లేకపోతే ఈ పూజలు చేయి, ఈ నోములు చేయి, లేకపోతే ఇది అదే అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అది ఎందుకు ఏంటి అని అడగకుండా ఫాలో అవటం అనేది అలవాటైపోయింది. అంటే మీ 10 సంవత్సరాలప్పుడే అమ్మ మీకు కొన్ని సాధనాపరమైన అనుకోవచ్చు అనుకుంటాను, వాటిని కొన్ని నిర్దేశించారని అనుకోవచ్చు. 9 ఏళ్ల నుంచి 9వ వయసు నుంచి మాత్రం నాకు గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి అమ్మ ఇస్తూనే ఉన్నారు. ఏమి ఇచ్చారో చెప్పండి. మీ ఫస్ట్ ఏమో నోములు పట్టించారు. ఏ నోములు అవి? అవి చిట్టి బొట్టు నోము అని, ఉదయ కుంకుమ నోము. అంటే మాకు వివరంగా తెలిసేట్టుగా చిట్టి బొట్టు అంటే ఏం చేసేవారు, ఏం చేయమని చెప్పేవారు? ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు ఇవన్నీ ఏంటంటే తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందరే ఒక ముత్తైదుకి కుంకుమ బొట్టు అది ఇవ్వడం, తాంబూలం ఇవ్వడం. ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు సూర్యోదయం ముందరే కాకపోయినా తర్వాత అయినా సరే ఒక 5 మంది ముత్తైదులకి స్నానం చేసి తాంబూలం ఇవ్వటం. సాయంత్రం ఏమో పువ్వు తాంబూలం, పండు తాంబూలం. అయితే పువ్వులు 5 పువ్వులు 5 పండ్లు అట్లా తాంబూలం ఇచ్చేది. అమ్మ ఎన్ని రోజులు చేసేవాళ్ళు? ఒక సంవత్సరం చేశాను. అయితే అప్పుడు ఇంత చిన్న అమ్మాయికి ఎందుకు పట్టించావు అంటే, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చెయ్యి, మిగతా వాళ్ళకి ఆ 3 days అయినా అడ్డం వస్తాయేమో కానీ అవి కూడా రావు, కాబట్టి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చెయ్యి అని చెప్పారు అని అమ్మ మీకు చెప్పారు. అట్లాగే చేశాను. అట్లాగే చాలామంది ఏంటి ముసల్దాన్లాగా ఇవన్నీ అమ్మ ఎవరికి పట్టించలేదు ఇంత చిన్న ఏజ్లో అంటే నవ్వి ఊరుకున్నారు. అది నాకు బాగా గుర్తుంది. అంటే అమ్మనే అడిగారా ఎవరన్నా? లేదు, అందరూ పెద్దవాళ్ళు వరలక్ష్మి వ్రతం నోములు అవి ఏవో చేసుకుంటూ ఇస్తున్నారు. నేను వసుంధరక్కయ్య చెల్లెల అమ్మాజీ మేమిద్దరం అక్కడ ఉంటే పిలిచి మాకు నోము పట్టించారు. అది ఎట్లా పట్టాలో ఏంటో కూడా ఏం తెలియదు. నువ్వు ఇలా చెయ్యి అన్నారు, బొట్టు పెట్టారు. అదొకటే కొంచెం గుర్తుంది, చాలా చిన్న వయసు కాబట్టి. ఆ తర్వాత చేశాను, ఆ సంవత్సరం అంతా బాగానే చేశాను.
అయితే కొంచెం ప్రత్యేకించి నోముల విషయంలో మాత్రం నాకు బాగా గుర్తుంది. 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసు అప్పుడు అందరూ అమ్మకి నోము డైరెక్ట్గా నోచుకునే వాళ్ళం కదా. ప్రత్యేకించి నన్ను అడిగి తిని వరం అను, ఇస్తిని వరం అంటాను అంటూ బొట్టు పెట్టి చేసేవారు. మిగతా వాళ్ళు ఏంటి పెద్దవాళ్ళ కన్నా ఎక్కువ ఇది అని కొంచెం తమాషాగా ఎగతాళి చేస్తే ఊహ తెలిసింది కదా, నేను నిజంగా ముసల్దాన్లాగా చేస్తున్నానేమో అని నేను అన్నా సరే అమ్మ ముందుకు పిలిచి తను నేనే మంగళగౌరిని అంటూ నాకు తోరం కట్టించుకోవటం అది చాలా చిన్నప్పుడే గుర్తుంది. అంటే అమ్మ మీ ప్రేమేం లేకుండానే మీ చేత ఇవన్నీ పట్టి చేయించి ఆ వ్రతాలు చేయించి తాను దైవం అనే భావాన్ని మీకు దృఢపరిచారు. నేనే మంగళగౌరి నేను చెప్పటం అంటే ఏంటంటే వరం అడగమంటే ఏంటంటే వరం ఇచ్చేవాడే అడుగుతాడు. అది దైవం అనే భావన కన్నా కార్యక్రమంలో ఒక భాగం కదా. నేను బిడేపడుతుంటే అమ్మ చేయించారని అనుకున్నాను. అప్పుడు కూడా నాకేమీ ఆ భావన అంత కలగలేదు, తెలియలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అనుభవాలు బట్టి అమ్మ ఖచ్చితంగా దైవం అనేది నేను చెప్తాను చాలా సంఘటనల వల్ల. అప్పుడు మాత్రం ఆ వయసులో అంత తెలియకపోయినా అమ్మ ఎందుకు చేయించిందని ఇప్పుడు తెలుస్తున్నది, అప్పుడు తెలియదు నాకు. సరే మొత్తానికి ఏంటంటే అమ్మ ఏం చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే అని మా నాన్న భయం నాకు చాలా ఉండేది. అది డీవియేట్ అయితే ఆయన ఊరుకునేవారు కాదు. ఓహో, మందలించేవారు ఖచ్చితంగా. ఆ భయానికో మరి అమ్మది అట్లా అందరు ఫాలో అవ్వాలేమో అన్న దేనికో నాకు తెలియదు, నేనైతే చేసేదాన్ని. ఆ తర్వాత ఆ సంవత్సరం అయిపోతూనే హిమాలయంలో 40 రోజులు ప్రదక్షిణాలు చేయించారు. 108 ప్రదక్షిణాలు ఒక పూట కాదు, 2 పూటల. అవైపోతే దసరాల్లో ఖచ్చితంగా నువ్వు ప్రసాదాలు పంచటము, అక్కయ్యకి హెల్ప్ చేయడము చెయ్యి. మా అక్కయ్య అక్కడ హిమాలయంలో హైమక్కయ్యకి అభిషేకం అది చేస్తుండేది. అప్పుడు నేను వీలున్నంత వరకు హెల్ప్ చేయమని అమ్మ చెప్పేవారు. మా అమ్మ చెప్తే నేను వినేదాన్ని కాదులేండి, కొంచెం అటు ఇటు చేసేదాన్ని. కానీ అమ్మ మాత్రం వెళ్ళమని చెప్పేవారు. దసరాల్లో హెల్ప్ చేయమనేవాళ్ళు. ప్రసాదము అయిపోయింది అంటున్నావు, అయిపోయింది అనొద్దు, కొంచెమైనా సరే ఇవ్వు అని. అక్కడ నుంచి నేను ఏ పని చేసినా ఏదో బొట్టు పెట్టించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఏదో ఒకటి చెప్పేవారు. అంటే మీరు అయిపోయిందని చెబుతున్నారనేది ఆవిడ ఎట్లా గ్రహించేవారు? మరి అయిపోయింది ఒకటే లైన్. అప్పుడు అన్నా నేను, వచ్చిన వాళ్ళే వస్తున్నారమ్మా పిల్లలు, అందరికి అందాలని. అంటే ఒక మెతుకైనా అరమెతుకైనా పెట్టాలి కానీ ప్రసాదం అయిపోయిందని చెప్పకు. అంటే ఇది సర్వం వచ్చిన వాళ్ళందరినీ మాతృప్రేమతో దైవంగా చూసే అమ్మ చిన్నపిల్లైన మీ మీద ఇంత శ్రద్ధగా శిక్షణతో ఫలానా ఈ రకమైన కార్యక్రమాలు చేయటం వెనక అమ్మకు అపార కరుణ ఉందని చెప్పి నేను అనుకోవచ్చా? ఖచ్చితంగా నాకు అదే అనిపిస్తుందండి. ఎందుకంటే నేను అనుకుంటాను ఇప్పుడు నా జీవితాన్ని బట్టి నాకు ఇటువంటి సేవ చేస్తే అమ్మ ఏమి ప్రసాదించదలుచుకున్నారో. అసలు దీనికి అన్నిటికన్నా ముందర ఒక విషయం ఉందండి. మేము జిల్లేలమ్మడి వచ్చేసరికి నాకు 5-6 ఏళ్ళు ఉంటాయని చెప్పా కదా. మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతిరోజు ఉదయం కాఫీ చేయగానే ఫస్ట్ అమ్మకు పంపించేవారు. అయితే అమ్మ వాళ్ళు అక్కడ కాకినాడలో కూడా ఏమన్నా ఫోటోకి పెట్టుకునే వాళ్ళేమో, నైవేద్యం నాకు అంత గుర్తులేదు. అదే అలవాటుని ఇక్కడ అమ్మకి స్వయంగా ఇస్తున్నామని వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది. నేను ఇస్తాను గ్లాస్ తీసుకెళ్ళేదాన్ని, వేడిగా ఉన్నా సరే. అమ్మ మొహం కడుక్కునేదాకా వెయిట్ చేసి కాఫీ ఇచ్చేదాన్ని. కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మ ఏం చేశారంటే ఒక వెండి కుంకుమ భరిణ హైమక్కయ్య తాగే కాఫీ కప్పు చిన్నది వెండిది ఇచ్చారు. మీకు? నాకు ఇచ్చారు. ఓహో. అసలు ఆ కుంకుమ భరణ ఇవ్వడము, నేను రోజు వెళ్ళడము. అప్పుడు అమ్మ నాకేదో మామూలుగా పిల్లలకి ఇస్తారు కదా గిఫ్ట్లు, బొమ్మలు ఇచ్చినట్టుగానే నేను ఫీల్ అయితే, మా అమ్మ మాత్రం అవి చాలా విలువైనవని జాగ్రత్తగా దాచిపెట్టి, ఎప్పుడు ఒకరోజు కూడా నన్ను బయటికి తీయకుండా దాచిపెట్టి పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయా అవి? ఉన్నాయండి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ కుంకుమ భరణ ఫస్ట్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక 2 ఏళ్ల తర్వాత నుంచి 9 ఏళ్ల నుంచి నోములు అవి పట్టించడం, 11 ఏళ్ళు 12 ఏళ్ళప్పటి నుంచి అక్కడ క్లీనింగ్ కానీ ప్రతిదీ కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. చాలా మంది ఉన్నా లేకపోయినా అంటే అనేక సేవా కార్యక్రమాలు కూడా చిన్నప్పటి నుంచే మీరు చేయించేవారు. నాకు చేతైనా చేత కాకపోయినా పైన ఆవరణ క్లీన్ చేయమని ప్రతి దానిలో నా పేరు ఉండేటట్టుగా చేసేవాళ్ళు. నేను కూడా కొంచెం ఇంట్రెస్టే ఉండేది ఆ పనులు చేయడానికి, శ్రద్ధతోటి చేసేదాన్ని.
అందరితో పాటు నామం పలకటం చేయడం చేసేది. 14 ఏళ్ళప్పుడేమో ఇదిగో ఈ దసరా కార్యక్రమాల్లో అట్లా చేసేవాళ్ళు, నోములు పట్టించారనుకోండి. ఆ 9 ఏళ్ళప్పుడే ప్రతిరోజు బిందె తీర్థం తీసుకురావడము. అంటే బిందె తీర్థం అంటే ప్రతిరోజు ఒక చిన్న బిందె ఇచ్చి ఆ చెరువులో నుంచి ఒక 9 మంది నా వయసు వాళ్ళే, 11 నుంచి 9 ఏళ్ల వయసు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే కేవలం ఆడపిల్లలేనా లేదా మగపిల్లలు కూడా? మగపిల్లలు ఆడపిల్లలు అందరం కలిపి 9 మంది ఉన్నాం. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పండి మీకు గుర్తుంటే. ముక్కంటి రాముడక్కయ్య అని ప్రస్తుతం చాలా కాలం నుంచి అమ్మ సేవ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి కళ్యాణి అని ఒక అమ్మాయి ఉండేది, శేషక్కయ్య వాళ్ళ ఇంట్లో. వాళ్ళ తమ్ముడు ప్రసాద్ అనుకుంటా ఒక పిల్లాడు ఉన్నాడు, ఫిక్స్ వచ్చే అబ్బాయి. అతను, అమ్మాజీ, నేను, మా రవి, మీ అన్నయ్య రెండో అన్నయ్య, ఇంకో పిల్లలు వాళ్ళు అంత గుర్తులేరు. ప్రసాద్ అనుకుంటా, పల్లబట్ట ప్రసాద్ అనుకుంటా ఒక అబ్బాయి. సుమారుగా ఒకటే ఏజ్ వాళ్ళం. తర్వాత పోతకూర్చి విద్యాసాగర్ రావు గారు అమ్మాయి రాణి. ఆ అమ్మాయి కొంచెం పెద్ద 2-3 ఏళ్ళు. ఆ అమ్మాయి కూడా ఉండేది. మొత్తం 9 మంది ఉన్నామండి. ప్రతిరోజు 4:30-5 గంటలకే వెళ్ళి చిన్న బిందెతోటి నీళ్లు తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ దాంతో సుప్రభాతం సమయంలో మొహం కడుక్కునేవాళ్ళు. తర్వాత ఫస్ట్ దర్శనం నాకు ఇప్పుడు అది ఎంత విలువైందో ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. అబ్బా ప్రతిరోజు బిందె తీర్థం పోవాలి అనుకున్నా సరే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. మొదటి దర్శనం మాకు చిన్నపిల్లలకే ఇచ్చేవారు. ఇచ్చి మమ్మల్ని అందరినీ, ఇప్పుడు సప్తశతిలో ఉన్నాయి ఆ శ్లోకాలను నాకు తెలుస్తుంది. అప్పుడు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అలాంటివి కొన్ని శ్లోకాలు నేర్పించి, ఎవరు నేర్పారు మీకు? అమ్మ ఆ శ్లోకం చదవండి అన్నారు, అంతే. ఒక్కసారి ఆటోమేటిక్గా చదివాము. మీరు చదివారు? చదివి వినిపించారా? అమ్మ అట్లా ఏం చదివి వినిపించలేదు. ఆ పక్కన ఫస్ట్ ఏమీ తీసుకురాలేదు, కానీ తర్వాత అమ్మాజీ వాళ్ళ నాన్నగారు కోన సుబ్బారావు, వెంకట సుబ్బారావు గారు, వసుంధరక్కయ్య గారు నాన్నగారు, అదే ఆయన మాత్రం పక్కనే 2-3 సార్లు పిలిచారు. ఆయన పిలిచారు. ఆ శ్లోకాలు ఇలా చెయ్యాలి, వంగి నమస్కారం చేస్తూ అవి పలకాలని చెప్పి ఒక 11 సార్లు అవి నమస్కారాలు చేయించేవాళ్ళు మొహం గడుకు రాగానే. తర్వాత ఆయనతోటే మాకు లలిత నేర్పించారు. లలితా సహస్రం, లలిత అష్టోత్రం అప్పుడే నేర్పించి, తర్వాత ప్రతిరోజు బెండకాయలు, మందార పువ్వులు అలాంటివి ఫ్రెష్గా తీసుకొచ్చి పెట్టేవారు మీకు. అవును. ఎవరు పెట్టేవారు? అమ్మ పెట్టేవారు. అమ్మే ఇచ్చేవారు? అమ్మే పెట్టేవారు. అంటే బెండకాయలు మందార పువ్వులు తినమని ఇచ్చేవారు? కాదు, ఒకరోజు బెండకాయలు, ఒకరోజు మందార పువ్వులు, ఓ రోజు లేతగా ఉంది ఇంకొక కాయ, ఏదో నేను తినలేదు, బీరకాయ సంథింగ్ అట్లాంటిది, అది పెట్టారు. ప్రతిరోజు అలాంటివి ఎందుకో పెట్టేవారు. పొద్దుటే మీరు బిందె తీర్థం తెచ్చి అమ్మ దర్శనం అయ్యేటప్పుడు గంట సేపు పైన దాదాపుగా. ఆ తర్వాత ఒక అర్ధగంట వెళ్తే అదంతా చదివేసిన తర్వాత కిందకి వచ్చేసేవాళ్ళం అనుకోండి. అట్లా కొన్ని రోజులు గడిచింది. అంటే మందార పూలు కూడా తినమని ఇచ్చేవారు, మీరు తినేవారు? ఎంత బాగుండేదో. ఆ మందార పూలు తింటే క్యాన్సర్ రాదని నాకు ఈ మధ్యనే పేపర్లో చదివితే తెలిసింది. అందుకని అనిపించింది, చెప్తున్నాను కదా, ఏది ముందర రాబోయేదో అమ్మ ఎందుకు ఇచ్చింది ఇప్పుడు ఆలోచిస్తే దాని విలువ తెలుస్తుందని. అందుకే నేను అప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుండేది. ఒక రకంగా అమ్మ కరుణ అపారంగా మీ మీద అంటే మీరు మీతో పాటు పాల్గొన్న అందరి మీద వర్షించిందంటానికి. మీరు వివాహం అమ్మున్నప్పుడే జరిగిందంటారా? లేదండి, అమ్మ ఉన్నప్పుడు జరగలేదు. ఆ తర్వాత మీరు అక్కడ చదువుకుని మీకు ఉద్యోగం వచ్చేటప్పటికి అమ్మ అక్కడ శరీరంతో ఉన్నారా? లేరు. కానీ ఈ 2 అమ్మ అనుగ్రహంతో జరిగినాయి. ఎట్లా అంటే అసలు అంతకు ముందంతా నేను అమ్మ ఎవరు అని ఆలోచించకుండానే అమ్మ చెప్పటం, నేను చేయటం అనేది జరిగిపోయింది. నా ఉద్దేశం ఎట్లా ఉండేదంటే, ఇంటికి పెద్ద ఎట్లయితే పని చెప్తే చేసుకుంటూ పోతాము అలాగే చేసుకుంటూ పోయాను. భక్తి ఉందో లేదో కానీ శ్రద్ధ మాత్రం బాగుండేది. నాకు ఇంట్రెస్ట్గా ఉండేది, ఏది చెప్పినా కానీ అది మాత్రం ఉంది. అమ్మ కూడా మెచ్చుకుంది.
సంవత్సరం అంతా గ్యాప్ ఇవ్వకుండా అట్లా 1-2 సందర్భాల్లో. అంటే భక్తి అనే పెద్ద పదానికి అర్థం అప్పుడు తెలిసిపోవచ్చు, తెలియకపోవడమే నేను చెప్తున్నా, అంత ఆలోచించలేదు. అమ్మ ఎవరని నేను ఆలోచించకపోయినా ఏది చెప్పినా కానీ చెయ్యాలి, ఖచ్చితంగా సిన్సియర్గా చేసేదాన్ని. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చేయాలని అనిపించేదా లేదా తల్లిదండ్రుల ప్రోద్బలం ఏం లేదా? మరీ చిన్నప్పుడు వాళ్ళ ప్రోద్బలం కానీ కొంచెం వయసు రాగానే ఇంకా నా ఇంట్రెస్ట్ తోటి నేనే చేసేదాన్ని. బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. అయితే నాకు కొంచెం భక్తి నామము చేయడం అంతా అట్లా ఉండేది బాగానే. అమ్మతోటి నామంలో పాల్గొనకపోయినా వెళ్ళారా, నామంలో పాల్గొనమని చెప్పేవారు. అన్నపూర్ణాలయంలో వడ్డనకి కానీ, క్లీనింగ్కి కానీ, గుడికి కానీ, భజనకి కానీ, అభిషేకాలకు కానీ, పూజ దేనికైనా సరే నేను వెళ్ళినా వెళ్ళలేదని తెలిసినా అమ్మ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, వెళ్ళమన్నాను ఉన్నాయి. గాయత్రి హోమం అప్పుడు కూడా మీరు వెళ్ళకపోతే అమ్మ చెప్పినప్పుడు, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ మనస్సు మానసిక పరివర్తనకు అమ్మాయిని ఎట్లా తెచ్చిందని తెలుసుకోవడం కోసం. మీరు వెళ్ళలేనప్పుడు అమ్మ చెప్పినప్పుడు మీ రియాక్షన్ మానసికంగా ఎట్లా ఉండేది? ఏమింటారా ఇవిడ పొద్దుకులు ఆ పని ఈ పని చేయమంటుంది అని చెప్పిన భావం ఎప్పుడు నాకు కలిగిన సందర్భాలు? భయపడేది. అమ్మకి ఎట్లా తెలిసిపోయింది అంటే నేను బిడియంతో తొందరపడి వెళ్ళకపోయేదాన్ని కానీ ఇంట్రెస్ట్ లేక కాదు. ఇప్పుడు గాయత్రి హోమం జరిగినప్పుడు ఎంతమందో వచ్చారని అమ్మ చేత అది ఉపదేశం తీసుకున్నారని చేశారని ఉండేది కదా. అవును, ఉండేదాన్ని. అవును, గాయత్రి యాగంలో అమ్మ ఎవరైతే ముందుకు వచ్చి ఆ మంత్రోపదేశం తీసుకుందాం అనుకున్నారో ఆడ మొగ తేడా లేకుండా ఆడవాళ్ళకు కూడా ఉపదేశం చేసిన సందర్భం ఉంది. చెప్పండి. ఇంతమంది ఇన్ని వేల మంది అమ్మ చుట్టూ ఉండి వారి వారి కోరికలు పూజలు వాడి సమస్యలు అమ్మని తీరుస్తున్నప్పుడు చిన్నపిల్లైనా మీరు ఏం చేసినా చేయకపోయినా అమ్మ కనిపెట్టల్లోని మీ భావన ఏంటి? ఎవరన్నా మీ గురించి చెబుతున్నారన్నా ఆవిడ సర్వగ్రతంతో మీరు ఎక్కడ ఏం చేస్తున్నా ఆవిడ గ్రహించి అడుగుతుందని భావన ఏమిటి మీది? అప్పుడేమో అమ్మకి ఎవరో చెప్పుంటారు నేనేం చేయట్లేదని అమ్మ అందుకు అని మానవ మాత్రాలుగానే ఆలోచించగలిగాను. ఓహో మనం చేయాలి కావచ్చు ఇక్కడున్నాం, అందుకని అమ్మ నాకు పిలిచి చెప్పారు చేద్దామని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం జ్ఞానం కలిగిన తర్వాత నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగించడానికే అమ్మ ఇలా నాకు చేశారు. దాని ఫలితాన్ని నాకు ఈరోజు అనుభవించడానికి అమ్మ ఇవ్వడానికే నాకు ఈ భాగ్యం కలిగించారని ఇప్పుడు అర్థమవుతుంది. 6 ఏళ్ళ నుంచి అక్కడ పెరిగిన పిల్ల చేస్తే ఏమిటి చేయబోతే ఏమిటి, ఎంతమంది జనం ఆవిడ చుట్టూ కొన్ని వేల మంది ఉన్నా ఆ రకంగా పట్టించుకొని అది చేయి ఇది చేయి అని చెప్పి మిమ్మల్ని ఒక రకమైన మార్గంలో నడిపించడంలో అమ్మ ఉద్దేశం ఆవిడ కరుణా కటాక్షాలు తప్పనిసరిగా మీ మీద ప్రశంపజేయడం కోసంగా చేసిందనే భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా భావిస్తాను. చెప్పండి తర్వాత. ఇప్పుడు ఇక నా జీవితంలో అమ్మ ఎంతవరకు పట్టించుకున్నారనేది అంతవరకే పరిమితం కాలేదండి. చదువు అయిపోయింది. ఒకసారి మా నాన్నగారు ఏం చేస్తావమ్మా ఇంకా అని అడిగారు. ఉద్యోగం చేస్తాను అన్నాను. అది కింద సంభాషణ అయిపోయింది. ప్రతిరోజు కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్ళకపోయేదాన్ని. ఈ చదువు విషయంలో కానీ ఏదైనా కానీ అయితే అమ్మ నాన్నని అడిగేవారట, ఏరా పాప దర్శనానికి రావటం లేదు అని. అమ్మ కూడా అడుగుతోంది ఏమైంది నీకు అని మందలించిన మా నాన్నగారు మందలించారా? అట్లా కూడా అయింది. భయంగా దూరం నుంచే ఊరికే దండం పెట్టుకోవడం, అంటే నేనేమి చేయటం లేదు కదా ఏదో చదువు అని అట్లా వచ్చేసిన సందర్భాలు చాలా తక్కువే అనుకోండి, ఉన్నాయి కొన్ని అయితే. సరే ఉద్యోగం చేస్తాను అని అడిగాను నాన్నని. పైకి వెళితే నాన్న ఏమంటుంది పాప అని అడిగారట. ఉద్యోగం చేస్తానంటుంది అన్నాడు. అవునా అన్నారట. అయిపోయింది. అంటే మీరు పాప అంటున్నారు, మిమ్మల్ని ఇంట్లో పాప అని పిలుస్తారా? ఇంట్లో పాప అంటే అమ్మ అక్కడ ఆశ్రమం అందరూ కూడా చెల్లెలమ్ముడు. మీరు అమ్మ పెట్టిన పేరు సుహాసిని అయినా కూడా అక్కడ మీ ఇంట్లో ముద్దుగా పిలిచే పాప అనే పేరుతోనే అక్కడ జిల్లెలమూడిలో పరిచితులైన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పిలుస్తున్నారు ఇప్పటికి కూడా. అందరూ కొమరవోలు పాప అనే అంటారు. చెప్పండి. అయితే ఏమంటుంది అంటే ఉద్యోగం చేస్తానంటుంది అని. సరే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళాను, బీఈడి చేశాను. తర్వాతే చేశాను బీఈడి, ముందర చేయలే, తర్వాతే బీఈడి చేశాను. అలాగే నేను అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ బీఈడి చదివేసి హాలిడేస్కి వచ్చినప్పుడు
అమ్మ ఒకసారి మా 4వ అక్కయ్య కుసుమకుమారి తిరుపతిలో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు ఏదో సంబంధం ఉంది అని ఒక ఉత్తరం రాశారు నాకు, పెళ్లి సంబంధం ఉంది అని. సరే ఏదో మా నాన్న కార్డు చదివారు, అమ్మ దగ్గరికి తీసుకెళ్ళారు. నాకైతే విషయం తెలియదు అనుకోండి పెద్దగా. అయితే ఒక మాట అన్నారు నాన్న, వాళ్ళు ఏదో సంబంధం రాశారమ్మా, ఏంటి మరి అమ్మకి చెప్పమంటావా అని. అంటే నాకు కొంచెం ఆశ్చర్యమైంది ఏంటంటే అందరికీ అమ్మే చూసి చేశారు కదా సంబంధాలు పెళ్ళిళ్ళు, నా అభిప్రాయం కూడా అడుగుతారా ఇట్లా అనేసి నాకు కొంత ఆశ్చర్యంగా, ఏం చెప్పమంటావు అంటే అమ్మ ఇష్టము, అమ్మ ఎవరిని ఇచ్చి చేస్తే వాళ్ళు నాకు ఓకే అని చెప్పాను నేను. ఓకే, బాగుంది, అయిపోయింది ఆ సంభాషణ అక్కడితోటి అయిపోయింది. తర్వాత నాన్న అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న కార్డు తీసుకొని వెళ్ళారు పైకి. ఏంట్రా తీసుకొచ్చావంటే నాన్న ఏదో అమ్మ ఇట్లా రాశారు వాళ్ళు. అది మరి లెటర్ పూర్తిగా చదివారో నాకు తెలియదు. నాకు తెలియని విషయం ఏంటంటే అమ్మ అన్నారట, ఆ సంబంధం వద్దులే, ఆ అబ్బాయికి పోలియో ఉంది, అది తర్వాత బాధపడుతుంది, ఆ విషయం వాళ్ళు రాయలేదనో నాకు చెప్పలేదన్న. మొత్తానికి ఆ అబ్బాయికి అయితే పోలియో ఉంది, ఆ సంబంధం వద్దు, అది బాధపడుతుంది అని చెప్పారట. ఓహో, అయిపోయింది. నాన్న అమ్మ నీ ఇష్టమే అన్నది పాప అనేది చెప్తే, అవునా అట్లా అన్నదా, అట్లాగే అన్నదా అని 2-3 సార్లు రెట్టించి అడిగారట. ఓహో, ఆ విషయం మాత్రం అయిపోయింది. అయితే నాకు ఉద్యోగం వచ్చినప్పుడు కానీ పెళ్ళైనప్పుడు కానీ అమ్మని నేను డైరెక్ట్గా అడగడానికి నాకు అవకాశం లేకపోయింది. అప్పటికి అమ్మ శరీరంతో లేరు, పాంచభౌతిక శరీరాన్ని వదిలిపెట్టేశారు. అది తర్వాత మీరు ఉందండి, చెప్పండి ఏమైందండి. అదే నేను అసలు అనుభవం ఇదే నాకు. చెప్పండి. సరే, తర్వాత నేను అప్లై చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ జాబ్కి నేను అప్లై చేశాను. చేసిన తర్వాత అది కొంత డిలే అయింది, ఇంతలో మ్యారేజ్ సెటిల్ అయింది. అప్పుడు వాళ్ళు చూశారు, ఇప్పుడు ఈయననే వీళ్ళ సంబంధం మనం చూసాం, మీ భర్తకు సంబంధించిన వాళ్ళందరూ చూశారు. చూసి వాళ్ళు ఓకే అంటే ఆ రోజు రాత్రి నీకు నచ్చిందా అని అసలు ఎవరో మా రవి అడిగాడు అంతే. మా అమ్మ నాన్న వాళ్ళు లేరు, మా అన్నయ్య రవి అడిగాడు, ఏమే వాళ్ళు ఓకే అంటున్నారు, నీ సంగతి ఏంటి. అప్పుడు నేను అమ్మకి ఏ సంబంధం నచ్చితే అదే చేసుకుంటానని చెప్పా కదా, ఇప్పుడు నేను సరే అనాలా అసలు వద్దనాలా, బాగుందా లేదా నేను ఆలోచించలా, నేను ఎస్ అనాలా నో అనాలా అని మాత్రమే డైలమాలో ఉండిపోయాను. వాళ్ళ డీటెయిల్స్ ఏమీ అడగలే. వీళ్ళు అడిగినాక నేను ఆలోచించవలసి వచ్చింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆలోచించుకోలే. వీళ్ళు ఎప్పుడైతే చూసి వెళ్ళి అన్న తర్వాత ఏం చేయాలి అని ఆలోచించాను. అయితే మా వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేశారు, మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళకి, వాళ్ళు పిల్ల నచ్చింది అంటున్నారు అంటే వాళ్ళు బయలుదేరి కూడా వచ్చారు. సరే, వాళ్ళు ఆ రోజు రాత్రి ప్రయాణంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పడుకున్నాను హైదరాబాద్లో. పడుకున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఏమనాలి, ఏం చెప్పాలి, అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారే, ఇది గుర్తులేదా, నేను నాన్నతోటే కదా కబురంపించాను అమ్మకి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. అసలు తన పేరు కానీ ఉద్యోగం కానీ ఏం అడగలేదండి, నేనేం అడగలేదు. అయితే మొదటిసారిగా నాకు అమ్మ కలలో కనిపించారు, ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తుంటారా? ఇప్పుడు కూడా ఏం కనిపించలేదండి. అప్పుడు ఒక్కసారిగా కనిపించారు. ఇప్పుడు అంటే కళ కాదు, ఉన్న అనుభూతే కలుగుతుంది ఇప్పుడు నాకు. అవి వేరే సంఘటనలు. ఇప్పుడు సంగతి ఏంటంటే అమ్మ ఫస్ట్ టైం కళలో కనిపించి ఆ రోజు రాత్రి నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగింది. అబ్బాయి నచ్చటం సరే కానీ మరి నీకు నచ్చితే కదా నేను చేసుకుంటా అన్నానమ్మా, అప్పుడు నేను అడిగాను కదా అన్నాను. అది కాదు, నీకు అబ్బాయి నచ్చాడా అంటే చూడ్డానికైతే బాగున్నాడు, మిగతా విషయాలు నాకు తెలియదు అన్నా. నీకు నచ్చితే నేను చూసుకుంటా, అమ్మ ఇచ్చిన హామీ అంతే. నీకు అందులో నాకు నీకు నచ్చితేనే ఇక నేను అబ్బాయి సంగతి చూసుకుంటా అని చెప్పింది. ఇక అంతేనండి, నేను ఇంకా ఏమీ వాళ్ళ గురించి అడగలేదు, ఊరుకున్నాను. అంటే ఇది కళే. లేచిన తర్వాత నాకు అప్పటిదాకా అసలు అమ్మ కాదు ఏ కళలు రావు. పడుకుంటే శుభ్రంగా పడుకోవడం లేవడమే తప్ప ఏ కళలు రావు. నాకు అసలు వింతగా అనిపించింది. కానీ కళ కాదు కదా, గొంతు వినపడుతుంది కదా, నాకు గొంతు స్పష్టంగా వినిపించింది. పైగా అమ్మ పద్ధతి కూడా ఏంటంటే, నాకు ఇది నచ్చింది నువ్వు చెయ్యి అనడం కంటే నీకు నచ్చితే
అనేది జనరల్గా వింటుంటాం కదా, నువ్వు చేయాలనుకున్నావా అని అడుగుతూ ఉంటారు కదా, అట్లా నీకు నచ్చిందా, నీకు నచ్చితే నేను ఆ అబ్బాయిని చూసుకుంటా అని చెప్పేటప్పటికి సరే ఇంకప్పటికి ఏం తేల్చుకోలేక మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత గబగబా వాళ్ళు మాట్లాడేయడానికి తయారై వెళ్ళిపోతున్నారే తప్ప ఈ సంగతిని అసలు వాళ్ళకి చెప్పలేదు. నీకు నచ్చిందా, ఇది ఏం చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళు కూడా ఏమీ నా ముందర మాట్లాడుకోలేదు. మిమ్మల్ని అడగలేదు, వాళ్ళు మీరు చెప్పలేదు, నన్ను అసలు అడగలేదు. గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. పెమ్మరాజు సుబ్బారావు గారని శ్రీదేవి వాళ్ళ నాన్నగారు సంబంధం తీసుకొచ్చారు. వీళ్ళు రాగానే ఆయన పరిచయం. పెమ్మరాజు సుబ్బారావు గారు అంటే మీ రెండో అన్నయ్య గారి మామగారు. ఆయన్ని సంబంధం తీసుకొచ్చారు. నాన్న వాళ్ళు ఆయనతోటి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా అసలు వేరే రకమైన జనరల్గా జరిగేటువంటివి ఏమీ జరగకుండా ఒక నిర్ణయం లాగానే వీళ్ళు ఓకే అనుకోవడం, వాళ్ళు ఓకే అనుకోవడం, అంతా అయిపోయింది తప్ప అసలు నా ప్రమేమేమీ కనపడలే నాకైతే అక్కడ. అంటే మీకెంతగా మీరు చెప్పాలని మీకు అనిపించలేదు, వాళ్ళు మిమ్మల్ని అడగలేదు. చెప్పాను కానీ ఇది నాకు ఎప్పుడు కలలు రావు కాబట్టి ఇలా అయింది ఏంటి దీని అర్థం అనేది నాన్నగారికి చెప్తే ఆయన పొంగిపోయి ఇంకా అమ్మే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టుగా ఇంకా అసలు ఆయన ఇంకేం మాట్లాడకుండా మేము తప్పకుండా చేసుకోవాలనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను అమ్మనే మారుస్తుంది, అమ్మ చూసుకుంటానన్నది అనే ధైర్యంతో ఉన్నాను అనేక సందర్భాల్లో. మీరు ధైర్యంతో ఉంటాం సరే, అమ్మ చూసుకుంటున్న నిదర్శనాలు మీకు ఆ నమ్మకం ఉందా ఇప్పుడు జరిగిన దాంట్లో? అంటే ఇంకా ఆ మాట మీద చూస్తే ఏంటంటే అనేక సందర్భాల్లో నాకు డబ్బులు ఇబ్బంది వచ్చినా కానీ మా కుటుంబానికి ఇంకా అదొక ఇష్యూ అనమాట. జాబ్ గురించి చూస్తే ఆ రకంగా ఆదుకున్న సందర్భము. సరే ఇప్పుడేంటంటే తనకి ఒక 6 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ కూడా అయింది. అయితే అసలు వాళ్ళు హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు ఇలా వచ్చింది అంటే అని కానీ ఈయనకి ఇట్లా ఆపరేషన్ చేయాలి అంటే కానీ నాకు కొంచెం భయం కూడా కలగలేదు, కొంచెం కూడా భయం కలగలేదు. నాకు ఎవ్వరు లేరు, నేనే ఉన్నా కానీ నా మనసు కూడా ఇది భయపడే విషయం అని కానీ అసలు ఏమీ ఎక్కటలేదు. చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఆ రోజు నాకు నోములు పట్టించి అమ్మ కుంకుమ భరణ ఎందుకు ఇచ్చిందో, ఈయనకి ఆపరేషన్ అయ్యి ఎందుకంటే డాక్టర్ చాలా సీరియస్ అని చెప్పినప్పుడు కూడా ఈయనకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వటము, ఆయన బతికి ఆరోగ్యంగా ఉండడము అది చూస్తే అమ్మ నాకు చిన్నప్పుడే బొట్టు పెట్టడం, కుంకుమ భరణ ఇవ్వడం, నోములు అవి నోయించటము, ఈ రోజున ఆయన్ని చూసుకోవడమే కాకుండా ఇంతకు ముందు కన్నా కూడా ఆయనకి అమ్మ పట్ల భక్తిభావం పెరగటం, ఈ మధ్యలో ఇంతకుముందు నాకు నువ్వు సేవ చేసుకో అనడం కన్నా ఇప్పుడు ఆయన కూడా చాలా అనుకూలంగా ఉండడము, చాలా రకాల మార్పులతోటి నేను మాత్రం అమ్మ ఇచ్చిన మాట మీదే నమ్మకంగా ఉండడం హ్యాపీగానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అది జరిగింది. ఇదంతా అమ్మ అనుగ్రహంతో జరుగుతుందని చెప్పిన భావన మీకుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అసలు ఆపరేషన్ అయినంతసేపు కూడా నాకు వెనకాల ఆనుకొని ఒకళ్ళు ఉన్న ఫీలింగే ఉంది. ఆ రోజు ఏ రకం ఇబ్బంది లేకుండా నాకు డబ్బులు సమకూరడం అయిపోవడం అయింది. ఆ ఒక విషయం కాకుండా ఇంకోటి పాప ఏమంటుంది అంటే ఉద్యోగం చేస్తానంది అన్నారు కదా, చెప్పాను 2 అడిగాను అమ్మని నాన్న ద్వారా. ఒకటి పెళ్ళి, ఉద్యోగము. సారీ ఉద్యోగం, ఇందాక పెళ్లి విషయం చెప్పాను, అమ్మ కళ కనిపించటం చెప్పడం, ఆ నమ్మకం మీదే నేను చేసుకున్నాను. రెండోది ఉద్యోగం అడిగాను కదా, పెళ్ళేమో అయిపోయింది, ఉద్యోగానికి అప్లై చేశాను రాలేదు. సరే నేను కూడా మర్చిపోయాను ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు అమ్మని అడిగిన విషయం అయితే మర్చిపోయాను, కానీ ప్రయత్నం చేయాలి ఉద్యోగం చేయాలని. అయితే నేను అప్లై చేసినది ఏ రోజైతే రిటర్న్ టెస్ట్ ఉందో అది మా పెద్దక్కయ్య వాళ్ళు పద్మ కామరాజు గారు వాళ్ళు ఉప్పల్లో ఉంటారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తే హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటారు, వారి అడ్రస్ ఇచ్చారు మీరు. ఏది ఆ ఇంటర్వ్యూ వాళ్ళకి కానీ రిటర్న్ టెస్ట్ కానీ నా హాల్ టికెట్ అన్నిటి కోసం వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తే అక్కడికి హాల్ టికెట్ వచ్చింది. వాళ్ళు నా పెళ్లి కోసం బయలుదేరి వచ్చారు. అదే రోజు ఏ రోజైతే పెళ్ళి ఉందో అదే రోజు రిటర్న్ టెస్ట్ ఉంది.
ఓహో. అసలు బావగారు దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే పెళ్ళి సంబరంలో ఉందిలే, ఇంకేముందిలే ఉద్యోగం అని ఆయన అనుకున్నారట. ఓపెన్ చేయలేదు. పెళ్ళి అయిపోయింది. అది తెలుసుంటే నాకు కొద్దిగా టెన్షన్ అయ్యేది. తెలియని కూడా తెలియదు అసలు, ఆ లెటర్ వచ్చినట్టు కూడా తెలియదు. పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాము. ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఉప్పల్కి. వెళ్తే నా పేరు మీద లెటర్ కనిపించింది. నేను ఓపెన్ చేసి చూస్తే ఏ రోజు పెళ్ళుందో అదే రోజు అదే టైంకి నాకు చక్కగా, అదే టైం అంటే అదే రోజులేండి, మధ్య మా అర్ధరాత్రి పెళ్ళి, గుంటూరులో టెస్ట్ రాయాల్సి ఉంది. అయ్యో అయిపోయింది, రాక రాక ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేస్తే అవకాశం పోయిందే అని బాధపడ్డా. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మా అక్కయ్య కూతురు, ఆ పెద్ద అక్కయ్య కూతురు మధు అని, తను ఇంకొక లెటర్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ విద్యానగర్లో మేము ఉంటున్నాం అప్పుడు. ఒక వారం రోజుల తర్వాత తీసుకొస్తే ఆ రోజు జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టు. ఓహో. నవంబర్ 11th మాది మ్యారేజ్ అయితే డిసెంబర్ 11th పోస్ట్ పోన్ అయింది. అది ఎక్కడా అవ్వలేదు, మెయిన్ రాయవలసిన జోన్లోనే అయింది. రీజన్ ఏంటో కూడా నాకు తెలియదు, పోస్ట్ పోన్ అయింది. అయితే నేను ఏది చేసినా కూడా అమ్మకి చెప్పి చేయడం కదా. ఇప్పుడు ఒక ఉద్యోగానికి అప్లై చేసిన, ఒక కౌన్సిలింగ్కి, అదే ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్కి అప్లై చేసిన, ఏదైనా సరే ఎవరికో రికమెండేషన్ అప్లికేషన్ ఇవ్వను, అమ్మ పాదాల మీద పెట్టేస్తా. అదే రికమెండేషను, ఇక అదే అన్ని అన్న ధైర్యం అనమాట నాకు. ఈ అప్లికేషన్ కూడా అంతే, అమ్మ ఈ జాబ్ రావాలనుకున్నాను, పెట్టుకున్నాను, వేసేస్తాను. ఓహో ఇదే రోజు అయిందా అనుకున్నాను. ఇంకా పెద్ద ఆలోచించంటే పెళ్ళైన కొత్తలు హడావిడైపోయింది. అదే టైంలో మా అన్నయ్య రవి వాళ్ళ మ్యారేజ్ కూడా అయింది. అన్ని ఇబ్బందులు, అడ్డంకులు, హడావిళ్ళు తీరిపోయిన తర్వాత చక్కగా నెల రోజులకి మళ్ళీ ఎగ్జామ్ అని వచ్చింది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఆ రకంగా ఇప్పుడు వెళ్ళి నేను టెస్ట్ రాయడము, సెలెక్ట్ అవ్వడము. అంటే అమ్మ ఫస్ట్ ఒకటే నేను అప్లై చేసిన జాబ్ కూడా చూసింది కూడా ఇక్కడ ఓకే అనుకుంది, ఈ సంబంధం ఒకటే. అంటే మీరు మొదటిసారి అప్లై చేసిన ఉద్యోగమే వచ్చింది, అంతే. మీరు మొదటిసారి చూసిన సంబంధమే కుదిరింది. మొదటిసారి అంటే అంతకుముందు అనుకున్న అమ్మ అనుగ్రహంతో అన్నట్టు పూర్తిగా చూడటం కానీ, అంటే అమ్మకి దండం పెట్టుకొని వెళ్ళి ఏదైతే నేను మొదలెట్టానో ఇటు పెళ్లి చూపులకు కానీ ఉద్యోగానికి కానీ, అవి అమ్మ అనుమతితోటే మరి ఈ జాబ్ కూడా వచ్చింది అనేది నాకు అట్లా. ఎందుకంటే నెల రోజులు పోస్ట్ పోన్ అవ్వడం, నేను సెలెక్ట్ అవ్వడం, ఇప్పటికి కూడా మెరిట్ లిస్ట్లో నాదే ఫస్ట్గా ఉండడము, ఏ ఇబ్బంది లేకుండా నేను అట్లా సెలెక్ట్ అయ్యి జాబ్లో సెటిల్ అవ్వటము. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ సత్తెనపల్లిలో ఇచ్చారు. ఇస్తే ఒక 3 నెలల తర్వాత నాకు మెటర్నిటీ లీవ్ అది తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ వెళ్ళి నేను జాయిన్ అయితే గుంటూరులో ఉన్న స్కూలు సత్తెనపల్లికి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినందుకు నేను మెటర్నిటీ లీవ్ అయ్యి జాయిన్ అయ్యేటప్పుడు సత్తెనపల్లిలో జాయిన్ అయ్యాను. అంటే నేను చెప్పడము నా జీతం ఎంత ఉందో నాకు కరెక్ట్గా అంతా సరిపోయేది అప్పుడు అక్కడ. అయితే మెటర్నిటీ లీవ్ అయ్యి వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఒక 10 days, అదే మంత్ ఫస్టే కాకుండా 10 days తర్వాత జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా జీతంలో ఆ 10 రోజులు ఎంత తగ్గిందో, గుంటూరు నుంచి సత్తెనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అని అందరికీ డబ్బులు ఇస్తూ నాకు కూడా 501 రూపాయి ఇచ్చారు. కరెక్ట్గా అది కలిపితే నా జీతం ఎంతో నాకు అంత వచ్చినట్టు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు ఏదన్నా దాదాపుగా ఒక ఖర్చు ఉన్నా, నేను మహబూబ్ నగర్ ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకోండి, నాకు ఇక్కడ హెచ్ఆర్ఏకి అక్కడ హెచ్ఆర్ఏకి తేడా ఉందనుకోండి, అది డిఏ రూపంగానో ఎంతో పెరిగి ఖచ్చితంగా అంత జీతం వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత జీతం నాకు వచ్చి నాకు ఇబ్బంది లేకుండా నడుస్తుందో ఆ రోజులలో, అంతకు తక్కువ కాకుండా అయితే చూసింది. ఎక్కువ అంటే డిఏ కలిసి ఎక్కువ వచ్చేది, అది వేరే విషయం. ఇబ్బంది అప్పటికి లేకుండా అనేక సందర్భాల్లో అట్లా అయింది. అంతే, ఎందుకంటే అది కూడా నమ్మకం. ఫస్ట్ నుంచి కూడా నేను జీతం డ్రా చేయగానే అమ్మ పాదాల దగ్గర పెట్టేయటం, నీ అనుగ్రహంతోనే నేను ఈ డబ్బులు తీసుకుంటున్నాను, నాకు ఇంటికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నువ్వే చూసుకోవాలి అని ఫస్ట్ జీతం నుంచి. నాకు అప్పుడు స్కాలర్షిప్ వచ్చినప్పుడైనా, ఏ డబ్బులు వచ్చినా, ఏది కొత్త బట్టలు వచ్చినా, చదువుకునేప్పుడు స్కూల్లో అదే కాలేజీలో స్కాలర్షిప్ వచ్చేదా మీకు? వచ్చిందండి. ఏదైనా అమ్మ దగ్గర, అప్పుడు అమ్మ చేతుల మీద నుంచే తీసుకున్నాను, ఇప్పుడు అమ్మ పాదాల దగ్గర పెట్టి తీసుకుంటున్నా. అలా పెట్టినప్పుడు మాత్రం ఖర్చులు అనేవి తర్వాత పెరిగినాయి, కానీ రావలసిన దాంట్లో మాత్రం తగ్గకుండా అంతే రావడం, అసలు ఒక్క పైసా తేడా లేకుండా చాలాసార్లు అనుభవం అయిందండి.
అందుకని ఇంకా ఈ పెళ్ళి కానీ ఉద్యోగం కానీ ఏదైనా అమ్మ దీంతోనే అనుగ్రహంతో. అమ్మ అనుగ్రహం అనేది మీ తర్వాత మరి చెప్పచ్చో చెప్పకూడదు. సరే పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టేటప్పుడు కూడా జిల్లేలమ్మడి వచ్చాను. పెద్ద అమ్మాయి డెలివరీ అప్పుడు ఇంకా ఇవాళ రేపో డేట్ అన్నప్పుడు పైకి వెళ్ళి అమ్మ అప్పుడు నివసించే ఇంట్లో అనమాట మేడ మీదకి వెళ్ళి అమ్మ పైన వాత్సల్యాలు ప్రస్తుతం పిల్లబడుతున్న వాత్సల్యాలలో మేడ పైన ఉండేది 2వ అంతస్తులో. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మ ఇట్లా హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పాను. చెప్పి వెళితే అప్పుడు అమ్మ శరీరంతో లేరు. 89లో నా మ్యారేజ్ అయింది. 90లో సంగతి చెప్తున్నా ఇది. నా జాబ్ కూడా 89లో వివాహం అయింది. అప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఫస్ట్ డెలివరీ అప్పుడు సెకండ్ డెలివరీ అప్పుడు కూడా మీకు విపరీతమైన నొప్పులు ఉన్నాయి అని వాళ్ళు చెప్పడమే తప్ప నాకు చీమ కొట్టినంత నొప్పి కూడా లేదు. ఇది మాత్రం అసలు ఆశ్చర్యకరమైన విషయం అని డాక్టర్స్ ఎందుకు మీకు ఇంత సహనం ఏమిటండి అన్నా నేను. అంటే అవునండి ఇంత నొప్పులు ఉన్నాయి కదా మీకు తెలియట్లేదు అంటే నాకు నిజంగా తెలియలేదు. ప్రతిసారి అమ్మ నేను ఇట్లా వెళ్తున్నాను ఇక నువ్వే చూసుకోవాలి పాపం ఏం భారం ఏ నొప్పులు ఏది వేసినా ఆవిడనెత్తిన నేనైతే మాత్రం ఇంత కూడా అలసిపోకుండా ఆ రెండిట్లో బయటపడ్డాను. అంటే వాళ్ళు ఇట్లా పెట్టి చూస్తారు కదండి, పెట్టినప్పుడు మీకు నొప్పులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. నాకు అసలు ఆ ఫీలింగ్ లేదండి. మామూలుగా పడుకున్నట్టే హాయిగా పడుకున్నాను. అంటే ప్రతిదీ అమ్మకి దండం పెట్టుకొని నువ్వే చూసుకోవాలి అన్నప్పుడల్లా నాకేమీ ఇబ్బంది లేకుండా నేను బయటపడుతున్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా అమ్మ అనుగ్రహమే. అంటే మీరు ఇందాక అడిగారు అమ్మ దైవం అని నమ్మారా ఏంటి అంటే చిన్నప్పుడు నాకు తెలియదు. నా వ్యక్తిగతమైన జీవితము, నా పెళ్ళి, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంసారం మొదలైన తర్వాత నేను ప్రతి ఒక్క విషయాన్ని అమ్మకు విన్నవించుకోవడం, పిల్లల పరీక్షలైనా పిల్లల హాల్ టికెట్ వచ్చినా ఈ రోజుకి నేను ఫస్ట్ డే స్కూల్కి కాలేజీకి పోతున్నా ఏదైనా ప్రత్యేకమైన బాధ్యత కోసం పోతున్నా అమ్మకు విన్నవించుకోవడము, అమ్మ దగ్గర ఉన్న బొట్టు పెట్టుకోవడము, పిల్లలకు అనారోగ్యమైన అమ్మకే చెప్పుకోవడం. ఇప్పటివరకు ఏ రకమైన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా అమ్మ బొట్టు పెట్టడం, అమ్మకి దండం పెట్టుకోవడంతో కొంచెం అనారోగ్యంగా ఉన్నా వాళ్ళు తేరుకోవడం, ఇట్లాంటిది ఇప్పుడు అనుభవం మీద నాకు దృఢమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఏమని దైవమా ఇంకోట ప్రత్యేకమైన లక్షణాలని కాదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడేది అమ్మేను. ఏక సంఘటనలో నేను అనుభవించాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీలు చేసి వచ్చినప్పుడు భయం, ఏ సందర్భంలో అందరు భయపడతారో నాకు భయం తెలియదండి. భయం కానీ దడుచుకోవడం కానీ వెనక్కి పోవడం కానీ, ఎందుకంటే వెనకే ఉన్న ఫీలింగ్ చాలా, ఇప్పుడు ప్రత్యేకించే కళలో కాదు, ప్రత్యేకించే ఫీలింగ్ మనసుకి వెనకే ఉంది. జిల్లెలమ్మడి అమ్మ ఉందంటారా మీకు? నాకు ప్రత్యేకమైన సంఘటనలో అమ్మ ఉంది అనేది నాకు నీడ తెలుస్తున్నట్టే తెలుస్తుంది. వెన్నాడి ఆవిడ కాపాడుతుంది అనేది అనేక సందర్భాల్లో నేను అనుభవించాను. బాగుంది. అది ఇప్పుడు ప్రత్యేకించి కళలో దర్శనము అట్లా ఏముండదు. అయితే ఇంకా రెగ్యులర్గా వెళ్ళటం దర్శనం చేసుకోవడం లేకపోయినా ఏది వచ్చినా ఫస్ట్ అమ్మ నామ నోటికి రావటము, అమ్మని తలుచుకోవడం అనేది ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు చేశాను. వాళ్ళకు కూడా నాకే కాదు వాళ్ళు కూడా అమ్మ ఈరోజు అమ్మని తలుచుకున్నాను, టెస్ట్ బాగా రాశాను, ఇట్లాంటి చిన్న చిన్న అనుభవాలు వాళ్ళు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీకు ఏ రకమైన మార్గం మీకు తెలిసి తినే వయసు నుంచి నేర్పారో అమ్మని గురించి, అదే మీరు కూడా మీ పిల్లలకి నేర్పుతున్నారు. ఎందుకంటున్నానంటే మేము బయటకు వెళ్తూ అమ్మ ఒకదానివే ఉన్నావు వెళ్తున్నా అంటే నాకేం భయం లేదమ్మా, నేను అమ్మకు దండం పెట్టుకున్నాను, నీకు ధైర్యంగా ఉన్నాను వాళ్ళ నోటి నుంచి కూడా రావడం అనేది నా పిల్లల్ని కూడా అమ్మ ఖచ్చితంగా కాపాడుతుంది, వాళ్ళకి ఆ నమ్మకం ఏర్పరచడమే నాకు కావాలి అనేది నేను అమ్మన ఇప్పటికీ కూడా ప్రార్థిస్తున్నాను. బాగుంది. ఇంకా మీ అనుభవాలు ఏమంటే చెప్పండి. మీ అనుభవాలు అయిపోయిన తర్వాత నేను కొన్ని నా తోచిన కొన్ని ప్రశ్నలు వేస్తాను తెలుసుకునేందుకు గాను. మీకు అనుభవాలు ఇంకేదైనా చెప్పదలుచుకుని ఉంటే చెప్పండి. మీరు అక్కడే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగారు కాబట్టి అమ్మలో చాలామంది మాతృత్వాన్ని చూశారు. సర్వ జగతికి నేను మాతృమూర్తిని ఆవిడ వెల్లడించారు. తర్వాత కొంతమంది అమ్మ సాక్షాత్ శక్తి స్వరూపిణి దైవ స్వరూపిణి అని చెప్పిన అనుభవం పొందిన వాళ్ళు మిమ్మల్ని కాపాడుతుందని మీరు అన్నారు.
మామూలుగా లౌకికంగా కొంతమంది ఈ రకమైన నమ్మకాలు లేని వాళ్ళు ఆవిడ అందరినీ ఓ చోట కూర్చోబెట్టి భోజనం పెట్టి ఒక సామ్యవాదిగా భావించిన కమ్యూనిస్టు భావాలు కలవాళ్ళు ఉన్నారు. ఈ అమ్మగా ఇష్టమా, ఏది ఇష్టం మీకు? మాతృమూర్తిగానే ఇష్టం అండి. మాతృమూర్తి. ఎందుకంటే తల్లి అనుక్షణము కాపాడుతుంది కాబట్టి ఎవరు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా అమ్మ పలుకుతుంది కాబట్టి అందరూ ఎక్కువగా అట్లాగే ఇష్టపడతారని నాకు కూడా అనిపిస్తుంది. ఇంత చనువుగా మీతో మాట్లాడిన అమ్మ మరి దసరాల్లో వాటిల్లో ఆవిడ సశరీరంగా ఉన్నప్పుడు కాళీగా, దుర్గగా రకరకాల అవతారాలతో ముప్పూట్లా పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ చనువుగా ఉండే అమ్మకి అట్లా దసరాల్లో ఆ రకంగా పూజలు అందుకుంటున్న అమ్మకి చూసినప్పుడు మీ మనసులో కలిగే భావాలు, ఈ అమ్మేనా ఇట్లా కనపడుతుందని చెప్పిన ఇట్లాంటి భావాలు ఏమన్నా మీకు ఎప్పుడన్నా కలిగినాయా? ఒక విషయం ఏంటంటే నేను ఎప్పుడు అమ్మతోటి చనువుగా పోలేదండి. అమ్మ నాకు అంత చనువు ఎప్పుడు ఇవ్వలేదు. భయంగానే, సహజంగా భయస్తురాలనే, బిడియమేను. ఎంతగా రోజు వెళ్ళినా నేను భయంగానే ఉండేదాన్ని, దూరంగానే ఉండేదాన్ని. నాకు అమ్మ ఎక్కువగా దగ్గర తీసి ఇది చేసింది లేదు. నేనంతా ఒళ్ళోకి పోయి కూర్చుని దండం పెట్టుకునేదాన్ని, కూర్చునేదాన్ని. ఏదన్నా పని చెప్పేవారు, అమ్మ మాటలు కూడా ఎక్కువ వినేదాన్ని కాదు, గంటలు గంటలు స్పెండ్ చేసేదాన్ని కాదు, పంపించేసేవారు. ఎక్కువ చనువు నాకు ఎప్పుడూ లేదు. కానీ మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత కొంత చెప్పకపోవచ్చు, కానీ బహుశా మంచి క్రమశిక్షణలో పెట్టాలనో ఈ పద్ధతులని నేర్పించాలనో అమ్మే నాకు చెప్పేవారు. ఈ పని ఆ పని అంటూ అమ్మ చెప్పేవారు, కానీ నేను ఎప్పుడూ ఎక్కువ చనువు తీసుకోలే. అమ్మ ఎప్పుడన్నా కోపగించుకోవటం మిమ్మల్ని కానీ ఎవరినన్నా కానీ మీ సందర్భంలో చూసిన సందర్భం ఉందా? ఏం లేదు. మా అమ్మ ఏదో ఊరికెళ్ళినట్టుంది. నేను ముగ్గు వేయలేదు మా ఇంటి ముందర, వెనకాల లేటుగా లేచాను. పైనుంచి చూసి పిలిచి, ముగ్గు వేయలేదేంటి ఇంటి ముందర, అమ్మ లేకపోతే పట్టించుకోవా, ముగ్గు వేయి అని పైనుంచి అరిచింది. అంటే మీరు ముగ్గు వేయకపోయినా మీ దగ్గర ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అన్నీ చెప్పి చేయించటం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అదృష్టవంతులు. నాకు ముగ్గు రాదని అమ్మకి ఎదురు చెప్పాను. చెప్తే ఏది వస్తే అది వేయి, అమ్మ లేదు నువ్వు చూసుకోవాలి, ఏది వస్తే అది వేయి అని పైనుంచి పెద్దగా చెప్పారు. అసలే కొంచెం భయపడేది, అమ్మ కోపడేంత ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు, ఎక్కువగా భయం అనమాట. సహజంగా అమ్మ భయపడటం చూడకపోయినా నాకు భయం ఉండేది కాబట్టి నేను ఎప్పుడు నా విషయంలో కోపడినట్టే భయపడుతాను. అమ్మ నాకు ఇలా చెప్పేసింది, అలా చెప్పేసింది అంటూ భయపడుతుండేదాన్ని. ముగ్గు వేయమని చెప్పి అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండేదాన్ని అన్నమాట. ఏదన్నా చాలా ఆశ్చర్యకరం ఏంటంటే చాలా అదృష్టవంతులు అక్కడ పెరిగిన మీ అందరూ. అమ్మ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది చేత ఏ రకంగా దగ్గరుండి మన ఇంట్లో తల్లిలాగా పెద్దలాగా చెప్పి దాంట్లో శిక్షణే ఉందో ఆశీర్వచనే ఉందో తెలీదు, ఆ రకంగా చేయించి ఒక చక్కని త్రోవలో పెట్టే మార్గంలో ఆవిడ నడిపించడం అనేది చాలా అదృష్టం. చాలా బాగుంది. తర్వాత అమ్మ ఎప్పుడన్నా దుఃఖించడం చూశారా మీరు? నేను చూడలేదు, కానీ మా నాన్న వాళ్ళు అనుకుంటుండేవాళ్ళు, ఎవరికో అనారోగ్యంగా ఉంటే అమ్మ బాధపడిందని అని అనుకుంటుండేవారు. నేను ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయకపోయేదాన్ని. మీరు మీ నాన్నగారి గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. నాన్నగారు అమ్మగారు వారి అనుభవాలు సేకరించడం కోసంగా మనం వచ్చే శరీరంతో వారు లేరు, కానీ వారి అనుభవాలు కూడా వారు చెప్పుకుంటాంగా మీరు ఎప్పుడన్నా విన్నవి ఏదన్నా ఉంటే మా కోసంగా పంచుకోండి. మీకు అట్లాంటివి ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ టాపిక్ వెళదాం. అంటే ఒకటి రెండు వాళ్ళు అనుకోవటం విన్నానండి. చెప్పండి. మా అమ్మేమో మా అందరికీ బాగా జ్వరాలు వచ్చినాయట ఒకసారి. 7 మందికి కూడా అమ్మవారు పోయడము అట్లా బాగా హై టెంపరేచర్లో ఉంటే నాన్నగారు ఏదో కంపెనీ పని మీద టూర్లకు వెళ్తుండేవారట, ఇంట్లో లేరు. ఎక్కువగా డబ్బులు కూడా అవకాశం లేదు ట్రీట్మెంట్ ఇప్పించడానికి. అసలు ముఖ్యంగా ఈ 7గురిని తీసుకెళ్లేది ఎట్లా, తీసుకొచ్చేది ఎట్లా, పని చేసేది ఎట్లా అని అమ్మ బాధపడుతూ ఉంటే, మీరు మొత్తం 7గురు సంతానం, 5 ఆడపిల్లలు 2 మగపిల్లలు, బాధపడుతుంటే అమ్మ కనిపించి కూర్చొని ఉందిట నైట్. అమ్మ కనిపించి, ఎందుకు బాధపడతావు నేను లేనా అని ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి మంచం దగ్గరకు వచ్చి ఇట్లా పైనుంచి కింద దాకా నెమిరి
ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిందట. అంటే అది కళ కాదు, కల కాదు, మా అమ్మకి కనిపించింది. కాకినాడలో ఉండేవారు అప్పుడు. అయితే తెల్లవారేసరికి అందరికీ నార్మల్ టెంపరేచర్ వచ్చేసింది. ఓహో, అదొకటి. తర్వాత మేము ఇక్కడికి రాకముందు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి సంధ్యావందనం అందరం కూర్చొని చేయాల్సిందే. నాకు 6 years అప్పటికే సంధ్యావందనం మొత్తం నోటికి వచ్చనమాట. సంధ్యావందనం అంటే అమ్మ సమక్షంలో సాయంత్రం పూట జరిగే ప్రార్థనా కార్యక్రమం. అది 6 గంటలకు జరుగుతుంది ఖచ్చితంగా. అది కాకినాడలో అందరం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేసి 6 గంటలకు కూర్చొని సంధ్యావందనం చేయాల్సిందే. 1 నిమిషం అటు ఇటు అయితే నాన్నగారు ఊరుకునేవారు కాదు. అయితే ఆ సందర్భంలో సరే ఈ సంధ్యావందనం అంతా చేస్తూ ఉన్నాము. అలాగే అమ్మ భజన అవి ఇవి కూడా చేస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు. ఒకసారి అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారట భజన కార్యక్రమానికి. వస్తే మా అమ్మ చేసిన పదార్థాలు సరిపోవో ఏమో అనుకొని అమ్మకి దండం పెట్టుకుంటే భయపడి అమ్మకు నైవేద్యం చేసి అమ్మ చూసుకోవాలంటే అందరికీ సరిపోయినట్ట పుష్కలంగా. కొన్ని చిన్న చిన్నవి అమ్మ చెప్పుకుంటూ ఉండేది. ఇంకా మా నాన్నగారు జిల్లెళ్ళమ్ముడు రావడం ఏంటంటే ఆయన మొదలే ఒక గురువు గారి దగ్గర శివ పంచాక్షరి మంత్రోపదేశం చేసుకున్నారు. కాకినాడలో బాలయోగి గురువుగారు అనుకుంటా. అయితే ఆయన బాగా శివుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే మొత్తం అదే ధ్యాసలో ఉండి మొత్తం శివలింగాలు కనిపించడం మొదలెట్టినాడు ఆయనకి. ఇక ఏంటంటే ఒక మనుషులు ఒక భూమి ఇలా కనపడట్లే, మొత్తం శివలింగాలు. ఆ టైంలో ఆయనకి ఇంకా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసేసుకుందాం అన్న ధ్యాస మళ్ళీందట మీ నాన్నగారు. అప్పుడు మా తాతగారి దగ్గరకు వచ్చి ఎట్లానో కష్టం మీద ఈ సంసారాన్ని నువ్వు చూడాల్సిందే, ఈ ఉన్న ఆస్తులు గిస్తులు పెట్టి వాళ్ళని నువ్వు చూసుకో, నేను ఇట్లా వెళ్తున్నాను అంటే. మీ తాతగారు అంటే కోరవల్ ముక్తేశ్వరరావు గారు, బాపట్ల వాస్తవ్యులు. అంటే ఆయన అన్నట్ట సరేలే, నేను ఇక్కడ దగ్గరలో జిల్లెళ్ళమ్ముడి అమ్మగారు అని ఉన్నారు, ఆవిడ భోజనం చేయకుండానే ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నారు కాబట్టి ఆరోగ్యంగా, ఆవిడ తప్పకుండా మహిమ గల ఆవిడే అని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా ఒకసారి దర్శనం చేసుకో, ఆవిడేం చెప్తారో చూద్దాము, అప్పుడు నీ నిర్ణయం నాకు చెప్పు అన్నట్ట తాతయ్య. అప్పుడు మొదటిసారి అమ్మ దర్శనానికి వెళ్తే శివలింగంలాగా కాకుండా అమ్మగా కనిపించింది నాన్నకి. అప్పుడు దాకా అన్ని శివలింగాలుగానే. ఏం నాన్న అని మాట్లాడింట. నాన్నకి ఇంకా ఆ ధ్యాస పోయిందనమాట, తపస్సు హిమాలయాల ధ్యాస. ఇంకా సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంకెక్కడికో వెళ్ళడం ఏంటి, ఈ అమ్మ సాన్నిధ్యమే నాకు కావాలి, అమ్మ దగ్గర ఉండాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆ సమయంలో. ఆ తర్వాత అడపా రావటం పోవటం, ఆ సమయంలోనే మా అక్కయ్య పెద్ద అక్కయ్య వివాహం కూడా అక్కడ చేయటం, ఆ తర్వాత మేము పుట్టడం, మా పేర్లు అన్ని అన్నప్రాసలు అన్నీ చేయడం. అంటే మీ పేర్లు అమ్మాయి పుట్టారా? మీ పేరు అమ్మాయి పెట్టిందా? మా అన్నయ్యది, నా పైన అతను రవి, నాది, మా ఇద్దరిది అమ్మాయి పెట్టారు. మీరు జన్మించక ముందే మీ నాన్నగారు అమ్మని దర్శించారు. ఆ తర్వాతే మీ రెండో అన్నయ్యది మీ పేరు, ఇద్దరు పేర్లు అమ్మ చేత పెట్టించారు. మా పెద్దన్నయ్య రవి కన్నా పైన సదాశివాని, అతను పుట్టేటప్పుడు అమ్మ దర్శనం అయిందట. ఇంకా అమ్మ దగ్గరే అప్పుడప్పుడు దర్శనం చేసుకోవటమే కాకుండా మళ్ళీ దర్శనం లోపల కూడా అక్కడ ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేక అమ్మ దగ్గరికే రావాలి, అమ్మ దగ్గరే ఉండాలి, నా పిల్లలు ముఖ్యంగా అమ్మ దర్శనం చేసుకోవాలి, ఇక్కడ ఉండాలి, అమ్మ సమక్షంలో వీళ్ళు పెరగాలి అని ఆయన అనుకున్నారు. అందుకని అమ్మ దగ్గరికి మేమందరం వచ్చేసి కుటుంబం అక్కడ ఉన్నాం. మీ కుటుంబంలో అంటే ముఖ్యంగా మీ నాన్నగారు మీరు చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు మీ గుర్తున్నంతకు అమ్మ సమక్షంలో జరిగిన శుభ అశుభ కార్యాలు ఏమేమి ఉన్నాయి? ఉండాలని కూడా ఏం లేదు, ఉంటే అవి ఏంటి? శుభాశుభ కార్యాలు అంటే పెళ్ళిళ్ళు, నామకరణాలు, రక్షాభ్యాసాలు. ఏంటంటే నాకు బాగా తెలిసింది ఏంటంటే, ఇంకొక విషయం ఇందా నేను చెప్పిన దానికి అనుకూలంగా ఎక్కువ చాలామంది పెళ్ళిళ్ళు అమ్మ దగ్గర జరుగుతుండేవి. అమ్మ ఏం చేసేవారంటే, మా అమ్మని కొంచెం కొత్త వాళ్ళు పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఏం కావాలి అన్ని సమకూర్చమని మా అమ్మని ఎక్కువగా ఆ పనులకు పెడుతుండేవారు. మేమగారి చేత చేయించేవారమ్మా.
అమ్మ వెనకాలే నేనుండేదాన్ని. ప్రతి ఒక్కటి ఎవరి పెళ్ళిళ్ళైనా ఏదైనా ఆ ప్లేట్ అందించు, ఈ అక్షంతలు అన్నిటికీ నేను చేస్తుండేదాన్ని. అమ్మకి సహాయంగా నేను ఉండేదాన్ని. మా అమ్మతోటి అంటే అమ్మ అంటే ఇక్కడ 2 సార్లు ఉండిపోయచ్చు. మా అమ్మ, మీ అమ్మ, అందరమ్మ, జిల్లెల్లో కూడా అమ్మ ఎక్కువగా మెమ్మగారిని ఆ సేవకు ఉపయోగించేవారు. మీ అమ్మకి అసిస్టెంట్గా ఆవిడ సహాయంగా మీరు ఉండేవారు. ఆవిడ వెనకాల ఎక్కువ తిరుగుతూ నేను కూడా చేస్తుండేదాన్ని. మా అమ్మ వెంబడి ఉన్నాను కాబట్టి ఎక్కువగా పెళ్ళిళ్ళు శుభ్రంగా అవి ఎలా చేస్తారు, ఏంటి, ఎట్లా అటెండ్ అవుతారు మొత్తం నేను ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని ఇంట్రెస్ట్గా. అవే నాకు ఎక్కువ బాగా గుర్తున్నాయి. తర్వాత ఇంకా అమ్మ చేసే పండగలు, పూజలు ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి అవి కూడా బాగా ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఇంకా అశుభాలంటే అంత నాకు తెలియదు, గుర్తులేవు. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నా, అమ్మ నాకు వివాహం అమ్మ చేతుల మీద కాలేదు, నేను కొంచెం ఉండింది మనసులో బాగా. అంటే అప్పటికే అమ్మ శరీరంతో లేరు. అది కానీ ఆ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పెళ్లి కూతుర్ని చేయించుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా చిన్న తోడి పెళ్లి కూతుర్లని తెచ్చుకునే వాళ్ళు ఏం కాదు. చాలాసార్లు అమ్మ నన్ను కూర్చోబెట్టేది. అమ్మ ఉన్నప్పుడు ఎవరో వాళ్ళు తెలియకపోయినా ఎక్కడ ఉన్నా పిలిచి మరీ నన్ను చేస్తూ ఉండేది. అంటే మీరు వివాహ సమయానికి ఆవిడ శరీరంతో లేదు అనేది, ఉండదు అనేది ఆవిడ తెలుసు. నేనేమనుకుంటున్నానంటే ఈయనకు ఆరోగ్యం బాగలేదు కనుక నాకు పసుపు కుంకుమలు అమ్మ ప్రసాదించటం కోసమే నా చిన్నప్పటి నుంచే నా జాతకం ఏంటో అమ్మకి తెలిసే ఉంటుంది. అందుకనే అమ్మ నాకు 5-6 ఏళ్ళప్పుడే కుంకుమ భరణి ఇవ్వటం కానీ, మాటి మాటికి నోములు అవి చేయించటం కానీ. ఇంకోటి, అమ్మ పెద్ద కొడుకు సుబ్బారావు అన్నయ్య పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే రోజు. అయితే సాయంత్రం పూట 6-7 గంటలకి అన్నయ్య ఎందుకో తెలియదు కుంకుమతోటే పూజ చేసుకునేవాడు అమ్మకి. నేను అంత పట్టించుకోకుండా ఆడుకుంటుంటే కూడా అమ్మ పిలిపించేవారు. అమ్మే కాదు అన్నయ్య కూడా పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని కుంకుమతోటి పూజ చేయించుకోవడం. కొంచెం కొంచెంగా దోశలు నిండది అని నిండా గ్యాప్ లేకుండా నాకు బాగా గుర్తుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా దోశలు నిండా అమ్మ పాదాలు కుంకుమతోటే పూజ చేయించుకునేవారు నాతోటి ఎక్కువగా. చాలా చాలా అదృష్టవంతులు. అమ్మే చెప్పి అడిగేవారు. నేను కొంచెం అంటే ఆయన తెప్పించుకునేవారు కదా, నాకు కొంచెం మొహమాట ఎక్కువ, పక్కగా ఉండేదాన్ని. వయసు వచ్చిన తర్వాత నన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా ఒక కుంకుమ ప్లేట్ నిండా ఇచ్చి నిండా తీసి ఇట్లా వేయమనేవారు పాదాలకి. కొంచెం కొంచెం ఇట్లా కాదు, మొత్తం సంపూర్ణంగా నాకు అనుగ్రహించడానికి అమ్మ నాకు ఇట్లా ఎక్కువ అటువంటి వాటిల్లోనే నన్ను ఇప్పుడు అర్థమవుతున్నది నాకు క్రమక్రమంగా. సరే, కుంకుమతోటి పూజ చేసుకోవటం కానీ, తడప అమ్మ ఇట్లా పెళ్లి కూతురు చేసినట్టుగా, అంటే తోడి పెళ్లి కూతురు అనేది కాదు, అమ్మ ఏదో విధంగా నాకు బొట్టు పెట్టి ఆశీర్వదించడమే నాకు అర్థమవుతున్నది అక్కడ. తర్వాత మీరు ఇన్నాళ్ళ మీ దీంట్లో అమ్మ మీకు అనుగ్రహించిన, మిమ్మల్ని నడిపించిన పద్ధతి, మిమ్మల్ని కాపాడుతున్న పద్ధతిని చెప్పారు. ఎప్పుడన్నా మీ జీవితంలో ఈ అమ్మని నమ్ముకుంటే ఏంటి ఇట్లా నాకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పరిచింది అనే భావన కానీ, ఆవిడ చేసిన ఆ సంఘటనలు, కల్పించిన సంఘటనలు మీకు ఇష్టం లేకపోవటం కానీ, అమ్మ ఇట్లా ఏదో చేసింది అనిపించిన భావన క్షణకాలమైనా అనిపించిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఒక విషయం ఏంటంటే, నా మనస్తత్వం నాకు అసంతృప్తి కానీ టెన్షన్ కానీ లేవండి. అసంతృప్తి, ఇది ఎందుకు వచ్చింది, బహుశా దీని కారణం అమ్మ ఎందుకు ఇలా చేసిందని నేను ఎప్పుడు కూడా ఏ సందర్భంలో అనుకున్నట్టుగా నాకు అనిపించటం లేదు, గుర్తులేదు. అలాగే ఇది ఎట్లా అనే టెన్షన్ కూడా నాకు ఎట్లాంటి పెద్ద పరిస్థితుల్లోనూ అనిపించలేదు. ఏది కూడా ముందర అక్కడ చెప్పేసుకోవటం అలవాటు అయిపోయింది. దాంతో ఈ రెండు నాకు కలగలేదు. ఇది నాకు లేదే అని కానీ, ఇది నాకు ఎట్లా అని కానీ, అమ్మ ఎందుకు ఇట్లా అని అనిపిస్తుంది. ఈ మాత్రం నాకు ఈ సక్సెస్ఫుల్ లైఫ్ అమ్మ వల్లే అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా బాగుందండి. ఇన్నాళ్ళ మీ ఈ అనుభవంతో అమ్మని చూడలేని వారికి, చూద్దాం అనుకున్న వారికి, భవిష్యత్ తరాల వారికి మీరు ఇచ్చే సూచన, సలహా
లేకపోతే అమ్మని గురించిన సందేశం వాళ్ళు? ఇప్పుడు నాకల్లా తెలిసింది ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు ముఖ్యంగా వీళ్ళని చూసి మొత్తము నువ్వే అని నమ్మితేనే ఆ అమ్మ గట్టెక్కిస్తుందని నాన్న మాటల వల్ల వాళ్ళ జీవితం వల్ల నాకు అర్థమైంది. అలాగే ఉండాలి అనేది కొంత వయసు వచ్చిన తర్వాత నాన్న నాకు మాటల ద్వారా చెప్పారు. అమ్మ మిగతా దేవుళ్ళు ఎట్లా అనేది నాకు తెలియదు, ఎందుకంటే శరణాగతి అంతే. ఏది రానియండి కంప్లీట్గా సరెండర్ అయితే అసలు అమ్మ కాపాడినట్లుగా ఇంకొకళ్ళు కాపాడతారో లేదో నాకు తెలియదండి. అంతగా కనిపెట్టుకొని చూస్తారు. బాగుంది. అట్లాగే ఈ భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఆ రకమైన మనస్తత్వంతో అమ్మని చూడమని, దర్శించమని మీ యొక్క భావన, మీ యొక్క సందేశం అనుకోవచ్చా? అమ్మని నమ్ముకుంటేనే మాత్రం మనకి ఏ లోపం లేకుండా చూస్తారని, అలా ఉంటేనే మంచిదని నేను కూడా ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఇదే చెప్తాను. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అక్కడ జిల్లెలమూడి అమ్మ సేవా కార్యక్రమంలో ఎప్పుడన్నా పాల్గొనాలి, చేయాలనే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయా? ఉందండి, ఉంది. నాకు పిల్లల వివాహం అయిపోగానే అమ్మ సేవలో ఉండాలనే ఈ మధ్య 1 సంవత్సరం నుంచి నేను వేడుకుంటున్నాను ప్రతిరోజు. నాకు అప్పుడు అమ్మ ఇన్ని రోజులు చెయ్యి అంటే చేసి ఊరుకున్నాను. అంతేగాని అది ఇట్లా చేస్తే మనకి మంచిది. అమ్మ నాకు స్వయంగా దగ్గరుండి లలిత నేర్పించింది కదా, రోజు ఇట్లా లలిత వీలైనంతగా చేసుకోవాలని. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం వల్ల కానీ ఇంటి బాధ్యతల వల్ల కానీ నేను అంత సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి అప్పుడు అమ్మ ఏమేం చెప్పారో ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఇవి చెయ్యాలి, దానికి ఇప్పుడు సమయం లేకపోయినా నేను అక్కడ ఉండి అవన్నీ చేసుకోవాలని ఎక్కువ కోరిక కలుగుతున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అటువంటి అమ్మ దగ్గర మా పిల్లలు పెరగాలి అని నాన్న అక్కడికి తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగే అదృష్టం కలిగించడం. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకి డబ్బు ఇవ్వగలరు, చదువు చెప్పించగలరు, కానీ ఆ భాగ్యం కలిగించినందుకు మాత్రం నా తల్లిదండ్రులకు నేను సర్వదా కృతజ్ఞురాలు. చాలా బాగుంది. ఈ అభిప్రాయం నేను నా పిల్లలకు కూడా చెప్తా. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే అటువంటి దేవత దర్శనం నాకు లభించటం, ఆవిడ దగ్గర పెరగటం, ఆ అదృష్టం నాకు కలిగింది. నా నుంచి మీరు కోరేది ఏంటంటే అమ్మ గురించి నేను చెప్పింది విని అమ్మని నమ్ముకొని మీరు కూడా సాధ్యమైనంత ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా రాకముందైనా అమ్మ దర్శనం చేసుకోవడం, సేవ చేయడం, పూర్తిగా అమ్మ మీదే మీరు ఆధారపడి బతకాలి అని చెప్తా వాళ్ళకి. నాకు ఇప్పటివరకు రాలేదు. ఏది వస్తే అమ్మ దగ్గర పెడతాను, అమ్మ ప్రసాదంగా తీసుకుంటాను. పిల్లలు కూడా అదే చెప్తాను, అట్లా ఉండాలని. మీ అమూల్యమైన అమ్మ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీపైన, మాపైన, ఈ సృష్టిపైన ఆ జగజ్జన్ని కరుణ సదా ప్రసరించాలని కోటి దండాలు పెడుతూ అమ్మకి నమస్కారాలు. నమస్తే. నమస్తే అండి. జై హో మాత. జై హో. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి.